సాయంత్రం ఫస్ట్ షోకి టికెట్లు బుక్ చేసాం మనం. రెడీగా ఉండు, రూమ్ కాడికి వచ్చి ఎక్కిచ్చేసుకుంటా మావా. ఫస్ట్ షోకి రెడీగా ఉండు. ఫస్ట్ షో అదే మావ, నీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లాలని. నాకు కుదరదురా. ఏం చేద్దాం రా, ఆడు భలే హ్యాండ్ ఇచ్చాడు కదరా. మన డుంబు ఉన్నాడుగా, మన డుంబు అడిగేద్దామా? మనోడు అయితే బాగా ఇరికియచ్చు మనోడిని, అన్నిటికీ ఇంటర్వెల్ వాడచ్చు. సరే అయితే ఫోన్ చేద్దాం, ఒకసారి ఫోన్ చేద్దాం. అవి మావా ఎక్కడరా? మావా చెప్పు మావా. మావా ఇది సాయంత్రం ఫస్ట్ షో సినిమాకి వెళ్దాము, రెడీగా ఉండు. రూమ్ కాడికి వచ్చి పికప్ చేసుకుంటాము, రెడీగా ఉండు. సరే అయితే. దొరికాడా? బక్రా దొరికాడు. వాడాలి, అట్లా వాడదాం. ఓకే, ఇంతలా ఉన్నాడుగా, కరిగిచ్చేద్దాం. సరే అన్న, వెళ్ళొస్తాను నేను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసే సాయంత్రం మూవీ ఉందంట, నేను వెళ్తున్నా. బాయ్ అన్న. థ్యాంక్స్ అన్న. అన్న చెప్పనా, నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. చెప్పనా? ఏమీ లేదు, అప్పుడు ఎవరు ఆ ముగ్గురు ఫ్రెండ్స్, మా కళ్యాణ్, మా రవి, మా ఫ్రెండ్స్ అన్నాళ్ళు. నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుంటున్నావు. అవునా? నా చిన్ననాటి స్నేహితులు అన్నారు. లెక్క ఇట్లేదు నిన్ను, వాళ్ళ లెక్కలో నువ్వు లేవు. అదేం లేదు, ఆప్షనలే నువ్వు. ఎప్పుడు నిన్ను వాళ్ళలో ఎవరో ఒకరు డ్రాప్ అయితే నిన్ను పిలుస్తారు. అలా ఏముండదు అన్న, వాళ్ళు నా స్నేహితులు అన్న, వాళ్ళు చిన్ననాటి నా స్నేహితులు అన్న. మా సినిమా భలే ఉంది కదా, అసలు హీరో ఫైటింగ్ ఓకే బాయ్. మావా చెప్పమా, ఏంటి అక్కడికి వస్తున్నారేంటి? సినిమాకి వెళ్ళా మావా, రవితో కళ్యాణ్ తో. నాకు కుదరదంటే నిన్ను ఎత్తికెళ్ళారనమాట, గట్టిగా వాడేసి ఉంటారు. నువ్వు వెళ్తానని చెప్పండి మా. లేదురా, నాకు కుదరదని చెప్పాను. బకరా కోసం చూసుంటారు, నువ్వు దొరుకుంటావు. నెంగుతున్నారు, నువ్వు ఎదుపు లాగా వాళ్ళకేమో ఇదైపోతుంది. వాళ్ళు ఏదన్నా చేయని అన్న, వాళ్ళు నేను ఎప్పటికీ స్నేహితులుగానే చూస్తాను నేను.